కాంగ్రెస్ వరుస సమావేశాలకు సిద్ధమైంది. రేపు మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, బుధవారం ఏఐసీసీ భేటీ జరగనుంది. ఈ రెండు కీలక సమావేశాల్లో పార్టీ బలోపేతం, త్వరలో జరిగే బీహార్, తమిళనాడు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ మెమోరియల్లో సమావేశాలను ఏర్పాటు చేశారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో పార్టీ కేడర్లో కొంత నైరాశ్యం నెలకొంది. అసలు పార్టీ ఎందుకు దెబ్బతింది, పునర్వైభవం రావాలంటే ఏం చేయాలి అనే అంశాలపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే అంశాలపై 2 రోజుల పాటు జరిగే సిడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాల్లో చర్చించనున్నారు. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రణాళికలు, రాబోయే ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అహ్మదాబాద్లో జరిగే కీలక సమావేశాలలో రాజకీయ, సంస్థాగత, ఆర్థిక, సామాజిక, అంతర్జాతీయ అంశాలతో కలిపి ఒకే తీర్మానం ఉంటుంది. ట్రంప్ టారిఫ్లు, కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతుల పరిస్థితులు, ఎన్డీఏ ప్రభుత్వంపై అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. అహ్మదాబాద్లో జరిగే సమావేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. జనాభా ఆధారిత డీలిమిటేషన్, ఎంఎస్పీ, నిరుద్యోగం లాంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉంది.